Yes, good evening to one and all. So, లాస్ట్ క్లాస్లో మనము ఆవరణ వ్యవస్థ యొక్క విధుల గురించి తెలుసుకున్నాం. సో అందులో భాగంగా మనకు ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఆహారపు గొలుసు, అదేవిధంగా ఆహార జాలకం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఇందులో మనకు వివిధ రకాలైనటువంటి పోషక స్థాయిలు అనేటివి ఉంటాయి అని చెప్పాం. ట్రాఫిక్ లెవెల్స్ అని అంటున్నాం. ఇక్కడ పోషక స్థాయి అంటే ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు కలిగినటువంటి జీవులను మనము పోషక స్థాయి అని అంటున్నాం. సో బేసికల్గా ఈ పోషక స్థాయిలు ఏవైతే ఉన్నాయో బేసికల్గా మనకు పోషక స్థాయిలో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మొదలుకొని కన్జ్యూమర్స్ వరకు అంటే ఉత్పత్తిదారుల దగ్గర నుంచి మొదలుకొని వినియోగదారుల వరకు, ఈ వినియోగదారుల వరకు ఉన్నటువంటి వాటిని మనము వివిధ రకాల పోషక స్థాయిలుగా సూచించడం జరిగింది. సో T1 లెవెల్ అని అంటున్నాము. దీన్ని ఉత్పత్తిదారులు అని అంటారు, లేదా వీటినే మనము స్వయం పోషకాలు అని చెప్పాం. సో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ వీటినే మనం ప్రొడ్యూసర్స్ అని అంటున్నాము. ప్రొడ్యూసర్స్ లేదా వీటిని ఆటోట్రాప్స్ అని చెప్పాం. ఆటోట్రాప్స్. ఆ తర్వాత T2 లెవెల్ అంటున్నాం, రెండవ పోషక స్థాయి. వీటిలో ప్రథమ వినియోగదారులు సో లేదా వీటినే మనము శాకాహారులు అని అంటున్నాం. జస్ట్ ఒకసారి ఓవర్వ్యూ ఇస్తున్నాను, ఇది శాకాహారులు అంటున్నాము. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ వీటినే మనం హెర్బీవోర్స్ అని చెప్పాం. హెర్బీవోర్స్. అదేవిధంగా T3 లెవెల్ ఉంది, వీటిని ద్వితీయ వినియోగదారులు అని అంటాం. ద్వితీయ వినియోగదారులు లేదా వీటినే మనము ప్రైమరీ కార్నివోర్స్ అని అంటున్నాం. ప్రైమరీ కార్నివోర్స్ లేదా ప్రథమ మాంసాహారులు అని అంటున్నాం. వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ అని చెప్పాం. కన్జ్యూమర్స్. సో అదేవిధంగా T4 లెవెల్ అనేది ఉంది. సో T4 లెవెల్ అని అంటున్నాము. ఈ T4 లెవెల్లో తృతీయ వినియోగదారులు సో టర్షియరీ కన్జ్యూమర్స్ అని అంటాం. ఈ టర్షియరీ కన్జ్యూమర్స్ని మేము ద్వితీయ మాంసాహారులు అని అంటాం. ద్వితీయ మాంసాహారులు. సో లేదా వీటిని సెకండరీ కార్నివోర్స్ అని అంటాం. కార్నివోర్స్. సో అదేవిధంగా T5 లెవెల్ తీసుకుంటే సో ఈ T5 లెవెల్ని చతుర్థ వినియోగదారులు అని అంటారు. చతుర్థ వినియోగదారులు. సో క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అని అంటాము. క్వాటర్నరీ కన్జ్యూమర్స్ లేదా వీటినే మనము తృతీయ మాంసాహారులు అని అంటాం. తృతీయ మాంసాహారులు. సో టర్షియరీ కార్నివోర్స్ అని అంటాం. టర్షియరీ కార్నివోర్స్. సో ఈ విధంగా మనము వివిధ రకాల పోషక స్థాయిలను మనము సూచించడం జరిగింది. సో T1 లెవెల్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఉత్పత్తిదారులు. T2 లెవెల్ని ప్రథమ వినియోగదారులు. T3 లెవెల్ని ద్వితీయ వినియోగదారులు. T4 లెవెల్ని తృతీయ వినియోగదారులు. T5 లెవెల్ని చతుర్థ వినియోగదారులు అంటారు. లేదా ప్రథమ పోషక స్థాయి అంటే స్వయం పోషకాలు, ఆటోట్రాప్స్. ద్వితీయ పోషక స్థాయి అంటే శాకాహారులు, హెర్బీవోర్స్ అని అంటారు. తృతీయ పోషక స్థాయి అంటే ప్రథమ మాంసాహారులు, ప్రైమరీ కార్నివోర్స్ అని అంటాం. అదేవిధంగా చతుర్థ పోషక స్థాయి T4 లెవెల్ అంటే ద్వితీయ మాంసాహారులు, సెకండరీ కార్నివోర్స్ అంటాం. ఐదవ పోషక స్థాయి అంటే సో తృతీయ మాంసాహారులు అని అంటాము. సో టర్షియరీ కన్జ్యూమర్స్ అని అంటాం. వీటిని మనం పోషక స్థాయిలుగా సూచించాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనము చూడండి జీవావరణ పిరమిడ్లు అని అంటున్నాం. సో జీవావరణ పిరమిడ్లు అని అంటాం. జీవావరణ పిరమిడ్లు. సో వీటినే మనము ఎకలాజికల్ పిరమిడ్స్ అని అంటారు. ఎకలాజికల్ పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్ అని అంటున్నాం.
సో బేసికల్గా ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ని మాకు చార్లెస్ ఎల్టన్ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా అంటున్నాం. సో మనకు వివిధ రకాల పోషక స్థాయిలు ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్. సో వీటన్నింటినీ కూడా అంటే ఉత్పత్తిదారుల దగ్గర నుంచి మొదలుకొని వివిధ రకాల వినియోగదారులని వివిధ పోషక స్థాయిలుగా సూచించాం మనం. ఈ పోషక స్థాయిలన్నింటినీ కూడా మనం ఒక పిరమిడల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడం. ద పిరమిడల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ట్రాఫిక్ లెవెల్స్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ పిరమిడ్ అని అంటాం. సో వేటిని ఆధారంగా చేసుకొని, సో అంటే పిరమిడ్ల యొక్క నంబర్ తీసుకున్నాం అనుకోండి. సో ట్రాఫిక్ లెవెల్ పోషక స్థాయిల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా వాటి యొక్క బయోమాస్ బేస్ చేసుకొని దీన్నే మనము జీవ ద్రవ్యరాశి అని అంటారు, జీవ ద్రవ్యరాశి. సో అదేవిధంగా శక్తి ప్రసరణ ఎనర్జీ. సో ఈ శక్తిని బేస్ చేసుకొని వీటిని ముఖ్యంగా మనకు ఈ ఆహారపు గొలుసులో ఉన్నటువంటి పోషక స్థాయిల యొక్క సంఖ్య, అదేవిధంగా ద్రవ్యరాశి జీవ ద్రవ్యరాశి బయోమాస్, అదేవిధంగా శక్తి ఎనర్జీ. సో వీటిని మనము ఒక పిరమిడల్ ఫార్మాట్లో ఇలా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వివిధ రకాల పోషక స్థాయిల్స్ని మనం ఇక్కడ పిరమిడల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రతి పిరమిడ్లో కూడా ఇలా రేఖీయంగా లీనియర్గా మనం సూచించడం జరుగుతుంది. లీనియర్ అంటే రేఖీయంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా రేఖీయంగా రిప్రజెంట్ చేయడానికి కోసము మనము వివిధ రకాలైనటువంటి బార్స్ని సూచించడం జరుగుతూ ఉంది. ఇలా బార్స్ని సూచించడం జరుగుతుంది. సో ఈ బార్స్లో మనం ఒక్కొక్క పోషక స్థాయిని అమర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి పోషక స్థాయిని మనము ఒక పిరమిడల్ ఫార్మాట్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనినే మనం జీవావరణ పిరమిడ్లు అని అంటారు, ఎకలాజికల్ పిరమిడ్స్ అని అంటారు. సో కాబట్టి ఈ పిరమిడ్స్ని మనము ఓవరాల్గా మనము 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి పిరమిడ్ ఆఫ్ నంబర్, వీటినే మనం సంఖ్యా పిరమిడ్లు అని అంటారు, సంఖ్యా పిరమిడ్లు. అదేవిధంగా పిరమిడ్ ఆఫ్ బయోమాస్, సో జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు, అదేవిధంగా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. సో శక్తి పిరమిడ్లు. ఇలా మనము 3 రకాలుగా ఈ పోషక స్థాయిలను పిరమిడ్ల రూపంలో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు మెయిన్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. సంఖ్యా పిరమిడ్లు, జీవ ద్రవ్యరాశి లేదా జీవరాశి పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు అని మనము 3 రకాలుగా విభజించుకోవడం జరిగిందనమాట. సో బేసికల్గా ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ నంబర్ అనేది చూద్దాం. సో ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ నంబర్. పిరమిడ్ ఆఫ్ నంబర్ అని అంటాము. దీని సంఖ్యా పిరమిడ్లు. సో సంఖ్య అంటే మనకు వివిధ రకాలైనటువంటి పోషక స్థాయిలు ఉన్నాయి కదా. సో వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ లెవెల్స్ ఈ పోషక స్థాయి యొక్క సంఖ్యను సూచిస్తుంది. మనము సంఖ్యను ఈ పిరమిడ్ల రూపంలో సూచించడం అనేది జరుగుతుంది. సో బేసికల్గా మనకు ఈ పోషక స్థాయి యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆవరణ వ్యవస్థలో సో పిరమిడ్ ఆఫ్ నంబర్ అనేది మనకు అప్రైట్ కావచ్చు, లేదు అంటే ఇన్వర్టెడ్ కావచ్చు. అప్రైట్ అంటే ఇక్కడ మనకు ఈ కొన భాగం ఉంది కదా పాయింటెడ్, ఈ పాయింటెడ్ అనేది పైకి సూచించడం జరుగుతుంది. సో దీన్ని ఇటువంటి పిరమిడ్స్ని ఏమంటారంటే అప్రైట్ అని అంటారు. అదే కొన్ని సందర్భాల్లో ఇలా వాటి యొక్క సంఖ్య పోషక స్థాయిల యొక్క సంఖ్య తగ్గింది అనుకోండి, ఆ తగ్గినప్పుడు మనకు యారో మార్క్ అనేది డౌన్వర్డ్లో సూచిస్తుంది. సో దీన్ని మనం ఏమంటారంటే ఇన్వర్టెడ్ పీరియడ్ అని అంటారు. ఇన్వర్టెడ్ పీరియడ్. సో అంటే బేస్ లెవెల్స్ దగ్గర నుంచి, సో బేస్ లెవెల్ ఆధార భాగం నుంచి మొదలుకొని వాటి సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని బట్టి అది అప్రైటా డౌన్ రైటా, ఓకే, అప్రైటా ఇన్వర్టెడ్ అని మనం సూచించడము జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణ గ్రాస్ ల్యాండ్
ఎకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటే పచ్చిక మైదానాలు. సో పచ్చిక మైదానాలు లేదా భౌమ్యావరణ వ్యవస్థ అని అంటారు దీన్ని. ఈ భౌమ్యావరణ వ్యవస్థ, ఈ భౌమ్యావరణ వ్యవస్థలో సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని అంటున్నాం. ఈ భౌమ్యావరణ వ్యవస్థలో ఒక గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ని తీసుకున్నాం. సో పచ్చిక మైదానాల్ని మనం తీసుకున్నాం అనుకోండి. సో పచ్చిక మైదానాల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ మనకు పిరమిడ్ అనేది ఎట్లా ఉంటుందంటే సో అప్రైట్గా ఉంటుంది. అప్రైట్ అంటే ఇప్పుడు మీరు అడుగు భాగంలో తీసుకున్నాం అనుకోండి. సో అడుగు భాగంలో ఉత్పత్తిదారులు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఉత్పత్తిదారులు, సో ప్రొడ్యూసర్స్ అనేటివి ఉంటాయి. సో బేసికల్గా మన గ్రాస్ ల్యాండ్లో ప్రొడ్యూసర్స్ అనేటివి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో కాబట్టి ఆధార భాగంలో వాటి సంఖ్య అనేది ఎక్కువ మొత్తంలో ఉంది, ఉత్పత్తిదారులు సూచిస్తున్నాం. సో అదేవిధంగా మనకు దీనిపైన ఆధారపడేటువంటి శాకాహారులు ఉంటాయి. శాకాహారులు అంటే హెర్బివోర్స్ అని అంటారు, లేదా వీటిని మనం ఏమంటున్నామంటే ప్రథమ వినియోగదారులు అని అంటారు. ప్రథమ వినియోగదారులు వీటిపైన ఆధారపడేటువంటి ప్రథమ మాంసాహారులు. సో ప్రైమరీ కార్నివోర్స్ అని అంటున్నాం, ప్రైమరీ కార్నివోర్స్. సో అదేవిధంగా ఈ వీటిపైన ఆధారపడేటువంటి ద్వితీయ మాంసాహారులు వీటిని సెకండరీ కార్నివోర్స్ అని అంటున్నాం. సో ఈ విధంగా మనకు సెకండరీ కార్నివోర్స్, మళ్ళీ దీనిపైన టాప్ కార్నివోర్స్ అనేటివి ఉంటాయి. సో టాప్ కార్నివోర్స్ అని అంటారు, లేదా తృతీయ మాంసాహారులు అని అంటున్నాం. సో ఇక్కడ మీరు ఈ మొత్తం అంటే ఒక పచ్చిక మైదానం తీసుకుంటే, లేదంటే ఒక భౌమ్యావరణ వ్యవస్థ తీసుకుంటే అందులో ఉన్నటువంటి పోషక స్థాయిలు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని చూడండి, దీన్ని మనం ఉత్పత్తిదారులు ఉన్నాయి కదా, ఆ ఉత్పత్తిదారులు ఏం చెప్తున్నాం, T1 లెవెల్ అని అంటున్నాం, ట్రాఫిక్ లెవెల్ 1. సో అదే ఈ శాకాహారులు ఉన్నాయి కదా, వీటిని T2 లెవెల్ అని అంటున్నాం, రెండవ పోషక స్థాయి. మాంసాహారులను T3 లెవెల్ అని అంటున్నాం, ద్వితీయ మాంసాహారులను T4 లెవెల్ అని అంటున్నాం. అదేవిధంగా టాప్ కార్నివోర్స్ని మనము T5 లెవెల్స్ అని అంటున్నాం, T5 లెవెల్స్. సో ప్రొడ్యూసర్స్, హెర్బివోర్స్, తర్వాత ప్రైమరీ కార్నివోర్స్, సెకండరీ కార్నివోర్స్, టాప్ కార్నివోర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి యారో మార్క్ అనేది పైకి సూచిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ సంఖ్యాపరంగా తీసుకుంటే ప్రతి పోషక స్థాయిలో పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, పోషక స్థాయి యొక్క స్థాయి పెరిగే కొద్దీ ఏమవుతుంది, వాటి యొక్క సంఖ్య అనేది తగ్గుతూ పోతుంది. అలా తగ్గుతుంది కాబట్టి బేస్ లెవెల్లో వాటి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అప్రైట్ అని అంటారు. యారో మార్క్ అనేది పైకి సూచిస్తూ ఉంది. సో అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్వర్టెడ్కు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇన్వర్టెడ్కు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, సో ఇది అప్రైట్. సో ఇన్వర్టెడ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. యారో మార్క్ అనేది కిందకి సూచించడం జరుగుతుంది. సో యారో మార్క్ అనేది కిందకు సూచించడం జరుగుతుంది. సో దీన్ని ఇన్వర్టెడ్ అని అంటున్నాం. సో ఏదైనా ఒక ట్రీ ఎకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణ ట్రీ ఎకోసిస్టమ్ అంటే ఏదైనా ఒక పెద్ద వృక్షం తీసుకున్నాం అనుకోండి, ఆ వృక్షం పైన అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి, పక్షులు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా నివసించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు డౌన్ లెవెల్లో, బేస్ లెవెల్లో ఆధార భాగంలో ప్రొడ్యూసర్స్ అనేటివి ఉన్నాయి. ఆధార భాగంలో ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు అనేటివి ఉన్నాయి. ఉత్పత్తిదారులు అంటే ఒక పెద్ద వృక్షం తీసుకోండి, ఈ పెద్ద వృక్షం ఉంది అనుకోండి. సో ఈ పెద్ద వృక్షాన్ని మనము ఉత్పత్తిదారులుగా తీసుకోవడం జరుగుతుంది. సో దీనిపైన ఆధారపడేటువంటి కొన్ని రకాల పక్షులు అనేటివి ఉంటాయి. సో కొన్ని రకాల బర్డ్స్ అని అంటున్నాం. సో వీటిని మనం ఏమంటున్నామంటే హెర్బివోర్స్ అని అంటున్నాం, హెర్బివోర్స్. సో శాకాహారులు. ఈ విధంగా వీటిపైన ఆధారపడేటువంటి అంటే పక్షుల్లో నివసించేటువంటి
కొన్ని రకాల పరాన్న జీవులు అనేటివి ఉంటాయి, పారాసైట్స్ అని అంటున్నాం. సో పారాసైట్స్, కొన్ని రకాల పరాన్న జీవులు పారాసైట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ పారాసైట్స్ అనేటివి మనకు దీనిపైన ఆధారపడుతున్నాయి. సో వీటిని మనం మాంసాహారులుగా చెప్పుకోవచ్చు. సో లేదు అంటే మనకు వినియోగదారుల పరంగా తీసుకుంటే వీటిని ప్రథమ వినియోగదారులు అంటున్నాము. సో వీటిని ద్వితీయ వినియోగదారులుగా తీసుకుంటాం. ద్వితీయ వినియోగదారులు, ఓకే, సెకండరీ కన్జ్యూమర్స్. వీటిపైన పారాసైట్స్ పైన ఆధారపడేటువంటి హైపర్ పారాసైట్స్ అనేది తీసుకుంటున్నాం. హైపర్ పారాసైట్స్, ఓకే, పరాన్న జీవులపైన ఆధారపడేటువంటి మరికొన్ని పరాన్న జీవులు అని. వీటినే మనము తృతీయ వినియోగదారులుగా సూచించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బేస్ లెవెల్లో నుంచి సంఖ్య ఏమవుతుందండి, తగ్గుతూ ఉంది. అంటే మనకు టాప్ పొజిషన్లో వీటి సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. కిందకి వచ్చే కొద్దీ, బేస్కి వచ్చే కొద్దీ ఏమవుతుంది, సంఖ్య అనేది తగ్గుతోంది. సో ఇటువంటి పిరమిడ్ని ఏమంటామంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అంటున్నాం. ఇన్వర్టెడ్ పిరమిడ్. సో ఈ విధంగా పోషక స్థాయిలు ఏవైతే ఉన్నాయో, ట్రోఫిక్ లెవెల్స్, ఆ ట్రోఫిక్ లెవెల్స్ని మనం ఒక పిరమిడల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసుకోవడం జరుగుతోంది. సో మనకు ఖచ్చితంగా ఇది అప్రైటే ఉండాల్సినటువంటి అవసరం లేదండి. సో ఒకటి అప్రైట్ ఉండొచ్చు, లేదంటే ఇన్వర్టెడ్గా ఉండొచ్చు. అంటే పైనుంచి కిందకు వచ్చే కొద్దీ ఈ పోషక స్థాయిల యొక్క సంఖ్య అనేది తగ్గుతూ పోతుంది. సో దీనినే మనం ఏమంటున్నామంటే ఇన్వర్టెడ్ అని అంటాం. ఇంతవరకు క్లియర్ కదండి. జస్ట్ ఆహారపు గొలుసులో లేదా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల పోషక స్థాయిలు, ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాఫిక్ లెవెల్స్ యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని, లేదు అంటే వాటి యొక్క జీవ ద్రవ్యరాశి అంటాము, బయోమాస్ అంటాము, లేదు అంటే వాటిలో ఉన్నటువంటి శక్తి ప్రసరణ, ఎనర్జీ ఫ్లోని బేస్ చేసుకొనేసి వీటిని మనం ఏం చేస్తామంటే పిరమిడల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటినే మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అని అంటున్నాము, జీవావరణ పిరమిడ్లు అని అంటారు. ఇందులో సంఖ్య ఆధారంగా మనం చూసాము. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ నంబర్ అని అంటారు, సంఖ్యా పిరమిడ్లు అని అంటారు. సో ఇందులో ఉన్నటువంటి పోషక స్థాయిలను మనము వాటిలో ఉన్నటువంటి సంఖ్యను ఆధారంగా చేసుకొని మనం పిరమిడ్స్ నిర్మించడం జరుగుతుంది. ఒక పచ్చిక మైదానాలు తీసుకుంటే, లేదంటే ఒక భౌమ్యావరణ వ్యవస్థలో లేదా అటవీ ఆవరణ వ్యవస్థ కానీ ఏదైనా తీసుకుంటే మీరు ఉత్పత్తిదారులు ఆధార భాగంలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. బేస్ లెవెల్లో దెర్ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అనమాట. పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతా ఉంది, వీటిపైన డిపెండ్ అయ్యేటువంటి వినియోగదారుల సంఖ్య అనేది తగ్గుతూ వెళ్తుంది. సో కాబట్టి ఇటువంటి పిరమిడ్ని అప్రైట్ అని అంటారు. అదేవిధంగా మీరు ఏదైనా ఒక వృక్షాన్ని తీసుకొని వృక్షం పైన కూడా ఆవరణ వ్యవస్థ అనేది నిర్వహించబడుతుంది. ఇందులో మనకు ఇన్వర్టెడ్గా ఉంది. అంటే హైపర్ పారాసైట్స్ అనేటివి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటికంటే పారాసైట్స్ తక్కువ, లేదంటే బర్డ్స్, తర్వాత ట్రీ, లేదంటే ఇక్కడ ట్రీ అనేది బేస్ లెవెల్లో తక్కువగా ఉంది. సో పైకి వెళ్ళే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ అని అంటున్నాం. ఇది పిరమిడ్ ఆఫ్ నంబర్ అని అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? కింద ఇచ్చినటువంటి ప్రకటనలో సరి అయినది ఏది అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి ప్రకటనలో మనకు సరి అయినటువంటి ప్రకటన ఏది అంటున్నాడు. ఓకే, సో ఒక్కసారి మీరు చూడండి. The energy flow in the biospheric ecosystem is unidirectional. The energy flow is unidirectional అంటున్నాడు. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఏకదిశాత్మకంగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ద ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ద బయోస్ఫియరిక్ ఎకోసిస్టమ్ ఈజ్ సైక్లిక్ అంటున్నాడు. చక్రీయంగా జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాలు చక్రీయంగా జరుగుతాయి అంటున్నాడు, సైక్లిక్గా జరుగుతాయి అంటున్నాడు. ఓకే, మూడో ఆప్షన్ చూద్దాం. రిలేటివ్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ డిక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ట్రాఫిక్ లెవెల్స్ అని అంటారు. రిలేటివ్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ డిక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ట్రాఫిక్ లెవెల్స్ అంటున్నాడు. చూడండి, సహజ పర్యావరణ వ్యవస్థలో పెరుగుతున్న పోషక స్థాయిలతో శక్తి యొక్క సాపేక్ష నష్టం తగ్గుతుంది అంటున్నాడు. సో సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు గ్రాస్ అంటున్నాము, దీని నుంచి గ్రాస్ హాపర్, ఈ గ్రాస్ హాపర్ను తినేటువంటి ఒక ఫ్రాగ్ను తినేటువంటి ఒక స్నేకు, ఈ ఆహారపు గొలుసు తీసుకున్నారు. సో అంటే ఇక్కడ పోషక స్థాయిలు T1 లెవెల్ ఉంది, T2 లెవెల్ ఉంది, T3 లెవెల్ ఉంది, T4 లెవెల్ ఉంది. ఇక్కడ పోషక స్థాయిలు పెరిగే కొద్దీ మనకేమన్నా శక్తి ప్రసరణ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఏమవుతుంది చూడండి. రిలేటివ్ లాస్ ఆఫ్ అంటే శక్తి కోల్పోవడం అంటున్నాడు. శక్తి కోల్పోవడం అనేది తగ్గుతుందా? రిలేటివ్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ట్రాఫిక్ లెవెల్స్. సో ఇక్కడ మనకు పోషక స్థాయి పెరిగే కొద్దీ శక్తి కోల్పోవడం అనేది తగ్గుతుందంట. సో తగ్గుతుందా?
తగ్గడం అనేది అలా ఉండదు. సో 80 to 90% ఎనర్జీ విల్ బి లాస్ట్ అట్ ఈచ్ ట్రాన్స్ఫర్ అనమాట, అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. సో కాబట్టి ప్రతి పోషక స్థాయిలో ఇది తగ్గదు. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. స్పీషీస్ అట్ ప్రోగ్రెసివ్లీ హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్ అపియర్స్ టు బి లెస్ ఎఫిషియంట్ ఇన్ యూజింగ్ అవైలబుల్ ఎనర్జీ. ఏది కరెక్ట్ అంటున్నాడు? సో స్పీషీస్ అట్ ప్రోగ్రెసివ్లీ హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్ అపియర్ టు బి లెస్ ఎఫిషియంట్ ఇన్ యూజింగ్ అవైలబుల్ ఎనర్జీ. క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పోషక స్థాయిలలో ఉన్న జాతులకు తమ అందుబాటులో ఉన్న శక్తిని వినియోగించుకునేటువంటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అంటే పోషక స్థాయి పెరిగే కొద్దీ ఆ జీవుల చుట్టుపక్కల అవైలబుల్ సోర్సెస్ని వినియోగించుకునేటువంటి సామర్థ్యం తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? అసలు తగ్గాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఇచ్చినటువంటి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అనమాట. ఇక ఫస్ట్ సెకండ్లో చూడండి, ద ఎనర్జీ ఫ్లో ఇన్ ద బయోస్పియరిక్ ఎకోసిస్టమ్ ఈజ్ యూనిడైరెక్షనల్. ఓకే, ఏక దిశాత్మకంగా ప్రవహిస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇదే తీసుకుందాం. ఇక్కడ సన్ అండి, సూర్యుని నుంచి మొక్కలకు గడ్డికి చేరినటువంటి శక్తి అనేది తిరిగి సూర్యునిలోకి వెళ్ళడం అనేది ఉంటుందా? ఉండదు. ఇక గడ్డి లేదా మొక్కలు వినియోగించుకున్నటువంటి శక్తి సో తర్వాత సూర్యునికి వెళ్ళడం అనేది ఉండదు. ఈ గ్రాస్ హాపర్ మిడత ఉపయోగించుకున్నటువంటి శక్తి తిరిగి గడ్డికి రావడం అనేది జరగదు. కాబట్టి రేఖీయంగా లీనియర్గా మనకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది, ఏకదిశాత్మకంగా ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎకోసిస్టమ్ అని అంటున్నాడు. పర్యావరణ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ ఏమంటున్నాడు? ద ప్రొడక్షన్ అట్ ద ఆటోట్రాఫ్ లెవెల్ ఈజ్ సెడ్ టు బి ప్రైమరీ ప్రొడక్టివిటీ. ద ప్రొడక్షన్ అట్ ది ఆటోట్రాఫిక్ లెవెల్, స్వయం పోషక స్థాయిలో లేదా ఉత్పత్తిదారుల స్థాయిలో ఏర్పడినటువంటి ఉత్పత్తి ప్రాథమిక ఉత్పాదకతగా పరిగణించడం జరుగుతుంది. సో మనకు ఎస్, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సో ఎందుకు అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ సూర్యుని నుంచి వచ్చింది శక్తి, దీన్ని మొక్కలు ప్లాంట్స్ అనేవి వినియోగించుకుంటున్నాయి. ఈ ప్లాంట్స్ వినియోగించుకునేటువంటి ఈ శక్తిని ప్రైమరీ ప్రొడక్టివిటీ అని అంటారు, ప్రథమ ఉత్పాదకత అని అంటారు, ప్రొడక్టివిటీ. ఇది కరెక్ట్ ఆప్షన్. రెండోది చూడండి, ద సెకండరీ ప్రొడక్టివిటీ రెఫర్స్ టు ది ప్రొడక్షన్ అట్ ది హెట్రోట్రాఫిక్ లెవెల్. ఎస్, పరపోషక స్థాయిలో ఉత్పాదకత ద్వితీయ ఉత్పాదకతను సూచిస్తుంది. సో మనకు ఇక్కడ ఆటోట్రాఫిక్ లెవెల్లో వచ్చినది ప్రైమరీ ప్రొడక్టివిటీ అయితే, మనకు కన్జ్యూమర్ లెవెల్లో వచ్చేటువంటి ఉత్పాదకత ఏదైతే ఉందో సో దాని ప్రొడక్టివిటీ, దాన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీగా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఇక్కడ రెండు ఆప్షన్స్లో క్వశ్చన్ ఏమన్నాడు? ఆఫ్ ది అబౌవ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ అన్నాడు, ఆర్ అన్నాడు. సో ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, neither 1 and nor 2. సో ఆన్సర్ హియర్ ఈజ్ బోత్ 1 and 2 అనమాట. బోత్ 1 and 2, 1 మరియు 2 కూడా సరి అయినటువంటివే. సో పర్యావరణ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు. స్వయం పోషక స్థాయిలో ఉత్పత్తి ప్రాథమిక ఉత్పాదకతగా పరిగణించబడుతుంది, పరిపోషక స్థాయిలో ఉత్పాదకత ద్వితీయ ఉత్పాదకతను సూచిస్తుంది. సో కాబట్టి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. ఓకే,